తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన మహేష్ కుమార్ గౌడ్ చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను గ్రామస్థాయి నుంచి మండలాలలో, డివిజన్లలో, జిల్లాలలో తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతో, జాతీయ నాయకులు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజులు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్ నాయకుల పక్షాన బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం, బీసీ నినాదంలో బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలని రాజనాల శ్రీహరి కోరినారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సంవత్సర కాలం పూర్తి సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పవచ్చు. మరి అదేగాక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ప్రజలకు పథకాలు ఇస్తుందో అటువంటి పథకాలను ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా, మండల వారీగా, గ్రామాల్లోకి వెళ్లే విధంగా వారి పూర్తి శ్రద్ధతోని మరి పథకాలను ప్రజలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. మరి అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతోని మరియు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధిష్టానాన్ని కూడా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు మరి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో గత 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు కూడా ఒక బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రజలకు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బీసీ నిదానంలో మరి ఆ యొక్క బీసీ నిదానంలో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అంటే తప్పకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను.